హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పర్వాలేదండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో పెడుతున్నానండి. ఎందుకు నాకు లేట్ అవుతుంది, ఎందువల్ల లేట్ అయింది అంటే యాత్రకి వెళ్ళామండి పాపకి పుడతలు తీయించడం కోసమని. అందువల్ల లేట్ అయింది వీడియో పెట్టడం. ప్రతి ఒక్కరికి పేరు పేరున సారీ అండి. అయితే దీని యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోతాం. దీనికోసం మెయిన్ క్లాత్ ఏమో 1.5 మీటర్ తీసుకోండి, అండ్ లైనింగ్ ఏమో 1 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ లైనింగ్ ఏం చేస్తారంటే ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి. క్లోజ్డ్ ఉండేదేమో మన వైపు పెట్టుకోండి. ఇదిగోండి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది మెజర్మెంట్స్ ప్రకారం కుట్టానండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మొత్తం హైట్ని అయితే తీసుకోండి. మొత్తం హైట్ అంటే కింద ప్రిల్స్ వచ్చాయి కదా, అది అండ్ బాడీ పార్ట్ మొత్తం మీరు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని చెప్తున్నాను. మొత్తం హైట్ తీసుకోండి. అందులో నుంచి మీరు ప్రిల్స్ ఎంత పెట్టాలి అనుకునేది కూడా దాన్ని తీసేసేయండి. అయితే నేను మొత్తం హైట్ అనేది 22 అండి. 22లో పైన బాడీ పార్ట్ అనేది నాకు 12 ఇంచెస్ అండి. ఈ అమ్మాయిదేమో 12 ఇంచెస్, బాడీ పార్ట్ అనేదేమో 12 ఇంచెస్. ఓకేనా? ఇదిగోండి ఈ 12 ఇంచెస్కి 1 ఇంచి ఖర్చుతో కలిపి మొత్తం 13 ఇంచెస్ అంటే 13 ఇంచీలు ఖర్చుతో కలిపి నేను చెప్తున్నానండి. పైన 1/2 ఇంచు ఖర్చు, కింద 1/2 ఇంచు ఖర్చుతో కలిపి 13 ఇంచీలు అయితే తీసుకున్నాను. షోల్డర్ ఏమో 5 ఇంచెస్ తీసుకున్నాను. అదే 5 ఇంచెస్ కిందకి కూడా మార్కింగ్ చేయండి. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. దీన్ని బాక్స్ లాగా అయితే మార్కింగ్ చేసుకోండి. చేసేసిన తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1.5 తీసుకోండి. తీసుకొని ఇలా కర్వ్ స్కేల్తో ఇలా రౌండ్గా అయితే మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఒకసారి చూడండి మీ యొక్క ఆర్మ్ లూజ్ ఎంత అనేది. పైన 1/2 ఇంచు ఖర్చు వదిలేసి ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది తీసుకోండి. 7.5 అండి. 7.5 ప్లస్ 2 ఇంచు ఖర్చు. ఓకేనా? అయితే మనం ఎప్పుడైనా కూడా మెజర్మెంట్స్ మీద కుడితే మాత్రం షోల్డర్ సంఖ్యేమో 1/2 ఇంచు లూజ్ ఉంచాలి. ఆర్మ్ అనేది 1/2 ఇంచు లూజ్ ఉంచుకోవాలి. కింద డౌన్ మాత్రం 1 ఇంచు లూజ్ అనేది పెట్టాలి. ఇదిగోండి యాక్చువల్గా 14 ఇంచెస్గా సగమేమో 7 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసి 7.5 ఆర్మ్ లూజ్ అనేది నేను పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మా బొడ్డది మధ్యలోంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్రెస్ట్ లూజ్ అనేది పెట్టుకోండి. బ్రెస్ట్ వచ్చేసి 33 ఉందండి. 33ని మనం ఏం చేయాలంటే 4 భాగాలు చేసుకోవాలి. మీరు తీసుకునే బ్రెస్ట్ లూజ్ని 4 భాగాలు అయితే చేయండి. అయితే దీనికంటే ముందు మనం బ్రెస్ట్ యొక్క డౌన్ పెట్టుకోవాలి. డౌన్ మార్కింగ్ అనేది చేయాలి. అయితే బ్రెస్ట్ మార్కింగ్ అనేది నేను 4 భాగాలు చేసేసిన తర్వాత పెడుతున్నాను. కానీ దానికన్నా ముందు మీ యొక్క బ్రెస్ట్ డౌన్ హైట్ ఎక్కువగా ఉండే వాళ్ళైతే 9 ఇంచెస్ పెట్టండి. హైట్ తక్కువగా ఉండే వాళ్ళైతే 8 ఇంచెస్కి పెట్టుకోండి. ఓకేనండి? ఇప్పుడు మీ యొక్క బ్రెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ చేసేసండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నడుము యొక్క లూజ్ అనేది మార్కింగ్ చేయండి. నడుము ఎంత ఉండింది? 27 ఉంది. 27ని 4 భాగాలు చేయండి. ఇదిగోండి ఈ విధంగా 4 భాగాలు చేసేసిన తర్వాత ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ అనేది యాడ్ చేయాలి. ఓకేనండి? 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేయాలి అంటున్నాను అంటే 1/2 ఇంచ్ ఏమో డాట్స్కి వెళ్తుంది, ఇంకొక 1/2 ఇంచ్ ఏమో ఎప్పుడైనా మెజర్మెంట్స్ మీద కుడితే 1/2 ఇంచ్ లూజ్ అనేది కంపల్సరీ పెట్టాలండి. అందుకని ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి క్లియర్గా. ఇదిగోండి 8 ఇంచీలు అయితే పెడుతున్నాను. మనకు అంటే ఎంత లూజ్ వచ్చిందో, మీ యొక్క నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో దానికి 1 ఇంచ్ అనేది 4 భాగాలు చేసేసి దానికి 1 ఇంచ్ అనేది యాడ్ చేయాలి. మనం నడుము దగ్గర డాట్స్ కోసం 1/2 ఇంచ్ ఈ విధంగా మిడిల్లోకి పెట్టేసి ఒక డాట్స్ కోసం అనమాట ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్నది. 1/2 ఇంచ్ డాట్స్కి 1/2 ఇంచ్ లూజ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా మొత్తంగా కటింగ్ అయితే చేసేసేయండి. ఇంక నేను కటింగ్ చూపించలేదు, వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందని. ఇప్పుడు హ్యాండ్స్ యొక్క కటింగ్ అయితే ఈ హ్యాండ్స్ ఆల్రెడీ నేను ఛానల్లో షార్ట్స్లో అప్లోడ్ చేశానండి. సెకండ్ టైం అప్లోడ్ చేద్దామంటే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేస్తుంది. అందుకని నేను అప్లోడ్ చేయటం లేదు. ఏమీ అనుకోకుండా వీలైతే షార్ట్స్లోకి వెళ్ళి చూడండి. మీరు వీడియో దీనికోసమా అంటే ఎక్కువ వ్యూస్ రావడం కోసమా అని కాదండి. మళ్ళీ పెడితే ఇందులో కూడా పెడితే రీయూజ్డ్ కంటెంట్ వచ్చేస్తుందండి, ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. అందుకని నేను జస్ట్ ఇలా స్టార్టింగ్ పార్ట్ మాత్రమే నేను చూపించాను. మీకు క్లియర్గా మొత్తం హ్యాండ్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసేసాను, ఒకసారి చూడండి. సేమ్ ఇదే హ్యాండ్ అండి, అక్కడ కూడా చెప్పింది. ఓకేనండి? నెక్స్ట్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ కూడా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వచ్చేద్దామండి. దీని యొక్క నెక్ ఎలా పెట్టాను, ఎలా కట్ చేశాను, కుట్టాను అనేది ఇది కూడా నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేసేసానండి. యాక్చువల్గా ఇక్కడ కూడా నాకు చెప్పాలని ఉంది, కాకపోతే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేస్తే మళ్ళీ ఛానల్కి ప్రాబ్లం అవుతుంది.
ఈ నెక్కి ఆల్రెడీ చాలా వ్యూస్ వచ్చాయి అండ్ లైక్స్ బాగా వచ్చాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా దగ్గర చాలా వరకు ఒక 120 మెంబర్స్ వరకు వచ్చారండి. ఒకసారి ఏమీ అనుకోకుండా వీడియో చూసిన వాళ్ళు ఒకసారి ఛానల్కి వెళ్ళి షార్ట్స్లో పెట్టాను కదా, ఒకసారి చూసేసేయండి. మీకు దీనిలో కంటే దానిలో ఇంకా కొంచెం స్పీడ్గా అయిపోతుందండి వీడియో. ఒకసారి అందులోకి వెళ్ళి అయితే చూసేసేయండి. ఇందులో జస్ట్ కొంతవరకు మాత్రమే చూపిస్తున్నాను. ఇది చూపించడానికి కూడా నేను కొంచెం భయంగా చూపిస్తున్నాను. రీయూజ్డ్ అంటే ఒక్కసారి మోనిటైజేషన్ అయినా అవ్వకపోయినా చిన్న వీడియో కూడా పెట్టినా వాళ్ళ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేస్తే దాన్ని సాల్వ్ చేసుకోవడం చాలా ప్రాబ్లం అవుతుందండి. అందుకని ఇదిగోండి ఈ విధంగా మొత్తంగా అయితే మీకు ఆల్రెడీ షార్ట్లో చూపించాను. వీలైతే ఐరన్ అయితే చేసేసేయండి. ఇంతే అండి, నెక్ యొక్క డిజైన్ అయితే అయిపోయింది. వీలైతే మీరు పైన ఎడ్జుకుట్టు వేయాలనుకుంటే వేయండి, లేదంటే ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీని బ్యాక్ పార్ట్ ఎలా కుట్టాలనేది క్లియర్గా చూపిస్తాను. అయితే దానికంటే ముందు 2 నెక్స్ని ఇలా దగ్గరికి పెట్టుకొని ఐరన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం సంక లూజ్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచి వరకు లో షేప్ అనేది నేను ఎలా తీస్తున్నానో గమనించండి. ఆ విధంగా ఫ్రంట్ పార్ట్ కనుక లో షేప్ తీసేసేయండి. తీసేసిన తర్వాత ఆల్రెడీ డాట్స్ కోసమని మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారం డాట్స్ అయితే వేసేసేయండి. ఇదిగోండి స్టార్టింగ్ చేయండి. ఇక్కడ స్టార్ట్ చేసి ఒక 1/2 ఇంచి వరకు, అంటే 1/2 ఇంచి అనమాట. ఇటుపావు అటుపావు కలిపితే 1/2 ఇంచి అవుతుంది కనుక ఈ వెడల్పులో పెట్టుకొని ఈ విధంగా ఫ్రంట్ అయితే డాట్స్ అనేవి 4 ఇంచెస్, అంటే ఇప్పుడు స్టార్టింగ్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వస్తుంది అనమాట. ఒక 4 ఇంచెస్ వరకు డాట్స్ అనేవి వేసేసుకోండి. ఈ విధంగా డాట్స్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే వచ్చేద్దామండి. బ్యాక్ పార్ట్ ఏం చేస్తారంటే షోల్డర్ ఏమో నెక్ ఏమో 2 ఇంచెస్ తీసుకోండి, పాతకు 2 ఇంచులు తీసుకోండి. మీ యొక్క నెక్ డీప్ ఎంత అనేది మార్కింగ్ చేయండి. 6 ఇంచెస్ సరిపోతుందని ఫస్ట్ 7 ఇంచెస్ పెట్టాను, కానీ చిన్న పాప కదా ఎక్కువ అవుతుందేమో డీప్ అని డౌట్ వచ్చి 6 ఇంచెస్కి వెళ్ళిపోయాను. 6 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసేసానండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. ఇలా పైకి బాక్స్ లాగా అయితే మార్కింగ్ చేసేసి వెడల్పు వచ్చేసి బ్యాక్ మనం హుక్ పెట్టాలనుకుంటున్నాం కనుక హుక్ అయితే హుక్, జిప్ అయితే జిప్పు, మీరు ఏది పెట్టాలనుకుంటే అది 1/2 ఇంచి. అంటే ఇప్పుడు నేను ఏం పెడుతున్నానంటే మనకి వెడల్పు అనేది కరెక్ట్గా రావాలి కనుక 2 ఇంచెస్ అయితే మనం జిప్పు లేదా హుక్కు ఏదైతే అది వేసేసరికి ఏమవుతుందంటే ఇంకా బాగా తగ్గిపోతుంది. అందుకని ఇంకొక 1/2 ఇంచి యాడ్ చేసి 2.5 ఇంచి వెడల్పు పెట్టుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. కాకపోతే మీకు ముందే క్లియర్గా చెప్తున్నాను, మీరు స్క్వేర్ నెక్ తీసుకోవాలనుకుంటే మాత్రం బాగా చిన్నపిల్లలకైతే 2-1.5 వరకు తీసుకోండి. ఎందుకంటే బ్యాక్ హుక్స్ కాకుండా నేను చెప్పింది డైరెక్ట్గా అయితే తగ్గించి అయితే తీసుకోండి. మీరు బ్యాక్ హుక్స్ బ్యాక్ జిప్పు అయితే మాత్రం ఖచ్చితంగా 1/2 ఇంచ్ అనేది యాడ్ చేయండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేసరికి లోపలికి వెళ్ళిపోతుంది, వెడల్పు అనేది తగ్గుతుంది కనుక. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని మొత్తంగా ఫస్ట్ నెక్ తిప్పేసేయండి. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. ఓన్లీ నెక్కి మాత్రమే ఉల్టా పెట్టుకోండి. లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ ఉల్టా పెట్టేసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ముందు నెక్ స్క్వేర్ నెక్కి ఒక స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. స్టిచ్ వేసుకొని వచ్చేసి దాన్ని కట్ చేసేసేయండి. కట్ చేసేసిన తర్వాత కోనీల దగ్గర చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇవ్వాలండి. ఇదిగోండి 2 కోనీల దగ్గర చిన్న కటింగ్ ఇచ్చేసేయండి. కటింగ్ ఇచ్చేసి దాన్ని రివర్స్ తిప్పేసేయండి. రివర్స్ తిప్పేసి ఎడ్జ్ కుట్టు వేసుకొని వచ్చేసేయండి. ఈ విధంగా మొత్తంగా ఎడ్జ్ కుట్టు అనేది వేసుకొని వచ్చేయండి. కోని కరెక్ట్గా వచ్చిందా లేదో చూడండి. కోని కానీ కరెక్ట్గా రాకపోతే మళ్ళీ రివర్స్ తిప్పి చిన్న కటింగ్ అయితే ఇవ్వండి. కటింగ్ అనేది బాగా ఇస్తే కోని దగ్గర మనకి కరెక్ట్ నీట్గా తిరిగిపోతుంది. చూసారా ఎంత నీట్గా తిరిగిందో? ఈ విధంగా తిరుగుతుందనమాట. స్క్వేర్ నెక్ ఎప్పుడైనా ఇలానే కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత చూపించే విధంగా నీట్గా అయితే స్టిచ్ చేసుకుని వచ్చేసేయండి. ఎడ్జ్ కుట్టు స్టిచ్ చేసుకుని వచ్చేసి లైనింగ్లోని మెయిన్ క్లాత్ని మొత్తంగా జాయింట్ అయితే చేసుకుని వచ్చేయండి. జాయింట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. ఇదిగోండి మొత్తం ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత వీటి బ్యాక్ సైడ్ కూడా డాట్స్ అనేవి వేసేసేయండి. అయితే బ్యాక్ సైడ్ డాట్స్ ఎలా వేయాలి అంటే మన నెక్ యొక్క డీప్కి ఒక 1 ఇంచి కింద వరకు వేస్తే సరిపోతుంది. చూడండి ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. మీ యొక్క నెక్ డీపు 6 ఇంచెస్ పెట్టాం కదా, 6 ఇంచెస్కి ఒక 1 ఇంచి కిందకంటే ఒక 1-1.5 ఇంచి కింద వరకు ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కిందకు వస్తే సరిపోతుంది. డాట్స్ మొత్తం ఇలా వేసేసుకోండి. 2 సైడ్స్ కూడా ఫ్రంట్ ఆల్రెడీ వేసేసాము, బ్యాక్ సైడ్ కూడా వేసేసేయండి. వేసేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇలా నెక్ అనేది రెండింటిని దగ్గరికి ఇలా పెట్టుకోండి. కరెక్ట్గా కోనీళ్ళు కరెక్ట్ పెట్టేసుకొని మిడిల్లోకి పెట్టి మిడిల్లోకి కటింగ్ అయితే ఇచ్చేసేయండి. ఎందుకంటే ఇది బ్యాక్ హుక్ పెడతాను కనుక నేను బ్యాక్ సైడ్ కటింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ ఇచ్చేసిన తర్వాత క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి.
ఒక స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక లైనింగ్ క్లాత్ని అయితే తీసుకోండి. లైనింగ్ క్లాత్ని తీసుకొని మీరు హుక్స్ పట్టీకి తాడు పట్టీకి ఎలా అయితే తిప్పుతారో ఆ విధంగా అయితే తిప్పేసేయండి. ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ దాన్ని వెనక వైపు తిప్పేసి ఇలా ఎడ్జ్ కుట్టు అయితే వేసుకొని వచ్చేసండి. పైన ఫోల్డింగ్ చేసేసేయండి. చేసేసి మీరు ఎప్పుడు హుక్స్ పట్టీకి ఎలా అయితే వేసుకుంటారో అలాగే అనమాట. మళ్ళీ దాన్ని ఇలా ఫోల్డింగ్ వేసేసి మరొక స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసండి. మీకు ఈ ప్రాసెస్ కనుక తెలిస్తే కొంచెం వీడియోని స్కిప్ అయితే చేసేసుకోండి. లేదు నేను చెప్పే విధానం కనుక నచ్చి చూడాలి అనుకుంటానికి స్కిప్ చేయడం ఎందుకు అనుకుంటే దీన్ని ఫాలో అయిపోండి. అండ్ పైన తాడు పట్టీకి మాత్రం ఏం చేయాలంటే మెయిన్ క్లాత్ తీసుకోండి. హుక్స్ పట్టీకి ఏమో లైనింగ్ క్లాత్ తీసుకోమన్నాను. అదే తాడు పట్టీకి అయితే మెయిన్ క్లాత్ తీసుకుని ఇలాగ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసి ఫోల్డింగ్ వేసేసి రఫ్ చేసేసి స్టిచ్ వేసేసండి. దీన్ని ఇలా పైకి తిప్పేసి చూడండి నేను ఫోల్డింగ్ అనేది ఎలా చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డింగ్ వేసేసుకొని స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. చివర ఈ ఎక్స్ట్రా ఉన్న దారపోగులో ఉన్న దాన్ని మొత్తాన్ని కట్ చేసేస్తున్నానండి. కట్ చేసేసి మడత ఎలా పెడుతున్నానో ఒకసారి గమనించండి. హుక్స్ పట్టీకి ఎలా మడత పెట్టాను, తాడు పట్టీకి ఎలా మడత పెడుతున్నానో ఒక గమనించుకొని మీరు స్టిచ్ అయితే చేసేసేయండి. ఈ విధంగా డైరెక్ట్గా ఒక స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. లోపలికి క్లాత్ అనేది ఫోల్డింగ్ వేస్తూ చూసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ చేసుకుని వచ్చేయండి. ఇక్కడికి వచ్చేసరికి రఫ్ చేయండి. రఫ్ చేసి మళ్ళీ మిడిల్లో నుంచి మరొక స్టిచ్ అయితే వేసుకుని రండి. ఇదిగోండి మిడిల్లో నుంచి మరొక స్టిచ్ వేసుకొని వచ్చేసాను. ఈ విధంగా అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని జాయింట్ అయితే చేసేసేయండి. ఫ్రంట్ బ్యాక్ కూడా జాయింట్ అయిపోయిందండి. జాయింట్ అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు ఆల్రెడీ హ్యాండ్ అనేది చెప్పాను, కానీ షార్ట్స్లో చెప్పేశాను ఎలా కుట్టాలి, ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలి అని. కాకపోతే ఇందులోని మరొక హ్యాండ్ వీడియో కూడా నేను తీశాను క్లియర్గా తెలియడం కోసమని. ఒక వీడియోకేమో బ్యాంగిల్స్ లెఫ్ట్ సైడ్ బ్యాంగిల్ లేకుండా తీశాను, మరొకసారి నేను బ్యాంగిల్ వేసుకున్నాను. అంటే రీయూజ్డ్ కంటెంట్ ఎక్కడ వచ్చేస్తుందన్న ఫియర్తో మీకు ఇందులో హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను, చూసేసేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే హ్యాండ్స్ని రివర్స్ తిప్పేసేయండి. ఒక 1/2 ఇంచ్ జాయింట్ చేసేసి రివర్స్ తిప్పేసి దాన్ని ఎడ్జ్ కుట్ అయితే వేసుకొని వచ్చేసేయండి. ఎడ్జ్ కుట్ వేసుకొని వచ్చేసిన తర్వాత మొత్తంగా మిగిలిన క్లాత్ని జాయింట్ చేసుకొని వచ్చేసేయండి. అలా ఉండింది అలాగా ఎలా అయితే కట్ చేశానో దాని ప్రకారం మొత్తంగా జాయింట్ చేసుకొని వచ్చేసేయండి. ఈ విధంగా జాయింట్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత హ్యాండ్స్కి కుచ్చులు అనేవి ఎలా పెడుతున్నాను చూడండి. పైన పఫ్కి పైన మాత్రమే కుచ్చులు పెట్టుకొస్తున్నానండి, కింద కుచ్చులు అవసరం లేదు. ఎందుకంటే మనం ఇది ఎలాస్టిక్ యూజ్ చేస్తాం కనుక ఈ విధంగా కుచ్చులు అనేవి పెట్టుకుని వచ్చేసండి. ఆల్రెడీ 4 ఇంచెస్కి చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చాం కదా, మీరు ఆ షార్ట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ 4 ఇంచెస్ వరకు ఆ చివరి నుంచి చివరికి కుచ్చులు అనేవి పెట్టుకొని వచ్చేసేయండి. కుచ్చులను పెట్టుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలోకి ఇలా చిన్న కటింగ్ అయితే ఇవ్వండి. కటింగ్ ఇచ్చేసిన తర్వాత ఎలాస్టిక్ వీలైతే మీరు కాటన్ది తీసుకోవడానికి ట్రై చేయండి. ఎలాస్టిక్ని ఏం చేస్తారంటే మీ యొక్క హ్యాండ్ లూజ్ని బట్టి తీసుకోండి, లేకుంటే ఈ విధంగా తీసేసుకున్నా పర్లేదు. ఒక 1 ఇంచ్ పైకి అయితే మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి అటు సైడ్ నుంచి ఒక 1.5 ఇంచ్ వరకు క్లాత్ని వదిలేసేయండి. క్లాత్ని వదిలేసి మిడిల్లోకి ఈ విధంగా స్టిచ్ చేసుకుని రావడం స్టార్ట్ చేయండి. స్టిచ్ చేసేటప్పుడు ఎలాస్టిక్ని లాగుతూ స్టిచ్ చేయండి. అలా అయితే మనకు కుచ్చులు అనేవి వస్తాయి. ఈ విధంగా లాగుతూ గమనిస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నానో. ఈ విధంగా లాగుతూ స్టిచ్ అయితే వేయండి. ఎలాస్టిక్ అనేది అలా లాగుతూ స్టిచ్ చేస్తేనే మనకి కుచ్చులు అనేవి వస్తాయి, లేకుంటే కుచ్చులు అనేవి రావండి. మీకు క్లియర్గా చెప్తున్నాను. మీరు డైరెక్ట్గా ఎలాస్టిక్ ఎలా ఉండేది అలా వేసేస్తే మాత్రం కుచ్చులు అనేవి రావు. ఈ విధంగా వేసుకొని వచ్చేసి చూడండి ఎలా అయితే వచ్చిందో. హ్యాండ్ అనేది బాగా వచ్చింది కదా, అంతే అండి. ఇప్పుడు ఏం చేస్తానంటే 2 హ్యాండ్స్కి వన్ సైడే పెట్టుకోండి. నేను ఎలా పెడుతున్నానో ఒకసారి గమనించండి. పెట్టేసి మిడిల్లోకి ఇలా పెట్టేసుకున్న తర్వాత లో షేప్ అనేది తీయండి. లో షేప్ అనేది ఇదిగోండి ఈ విధంగా లో షేప్ ఒక 1/2 ఇంచ్ వరకు లో షేప్ తీసేసి, లో షేప్ తీసిన వైపు చిన్న కటింగ్స్ అయితే పెట్టండి. కటింగ్స్ పెట్టేసి ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్కి లో షేప్ తీసేసాము అండ్ హ్యాండ్స్కి లో షేప్ తీసేసాం కదా, ఆల్రెడీ కటింగ్స్ ఇచ్చాం కదా. కటింగ్స్ ఇచ్చిన వైపు ఏమో అంటే ఇప్పుడు లో షేప్ తీసి చిన్న కటింగ్స్ ఎందుకు ఇవ్వనో మీకు అర్థమైంది కదా. అలా కటింగ్స్ అలా ఇచ్చినట్లయితే మనకి ఏంటంటే లో షేప్ ఎటు తీసామో మనకి ఇంకా డౌట్ లేకుండా ఉంటుందన్నమాట. ఆ కటింగ్స్ ఇచ్చేది ఫ్రంట్ సైడ్ వస్తుందన్నమాట లో షేప్ తీసిన వైపు. ఈ విధంగా హ్యాండ్స్ మొత్తాన్ని జాయింట్ అయితే చేసుకుని వచ్చేసేయండి. 2 సైడ్స్ కూడా ఈ విధంగా హ్యాండ్స్ మొత్తాన్ని జాయింట్ చేసుకుని వచ్చేసేయండి. ఇదిగోండి ఈ విధంగా జాయింట్ అయితే చేసేసాను. అండ్ ఎడ్జ్ కుట్ కూడా వేసేసాను. వేసేసిన తర్వాత అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క హ్యాండ్ లూజ్ ఎంత అనేది దాన్ని బట్టి మీరు స్టిచ్ అయితే వేసేసేయండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి మొత్తంగా
4.5 పెడతానండి హ్యాండ్ లూజు. మామూలు లూజ్ అనేది పెట్టేసుకోండి, ఎప్పుడు ఎలా పెట్టుకుంటారో అలాగే పెట్టేసండి. అండ్ మనకి డైరెక్ట్గా హ్యాండ్ లూజ్ అనేది మనం ఫస్ట్లోనే మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ ప్రకారం మనకు క్లియర్గా తెలిసిపోతుందండి. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్కి స్ట్రైట్గా 4 ఇంచెసా 4.5 ఇంచెసా మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా స్టిచ్ చేసుకుని వచ్చేసేయండి కింద వరకు ఏంటి నడుము వరకు అనమాట. చూసారా ఎలా సాగుతుందో. అండ్ డబుల్ స్టిచ్ వేసుకుని వచ్చేసండి. అండ్ సెకండ్ స్టిచ్ కూడా వేసేసండి. ఈ విధంగా ఇటు 3 అటు 3 మొత్తంగా జాయింట్ అయితే చేసుకుని వచ్చేసండి. అయితే ఇంకా మీకు మిగిలిన క్లాత్ని ఏం చేస్తారంటే మీకు ప్రిల్స్ కోసం యూజ్ చేయండి. ప్రిల్స్ కోసమని మీ యొక్క హైట్ ఎంత తీసుకున్నారో అందులో నుంచి మీ బాడీ పార్ట్ తీసేయగా మిగిలిన హైట్ని కుచ్చుల కింద పెట్టుకోవాలన్నమాట. ఇంకా కుచ్చుల కటింగ్ పెద్ద ప్రాసెస్ కాదండి. మిగిలిన క్లాత్ని మనం అడ్జస్ట్ చేసి కుచ్చుల కింద పెట్టేసుకోవటమే. కరెక్ట్గా కుచ్చుల పొడుగు వెడల్పు అనేది తీసేసుకొని పెట్టేసుకోవటం అనమాట. అండ్ చివరి కూడా ఇలా లోపలికి ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసేసేయండి, పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసేసేయండి. ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి కుచ్చులు జాయింట్ చేయడం అనేది పెద్ద ప్రాసెస్ కాదండి, చాలా సింపుల్ వేలో ఈజీ వేలో కూడా అయిపోతుంది. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మిగిలి ఉన్న క్లాత్ని ఏం చేస్తారంటే ఎక్కడైనా జాయింట్స్ పడితే జాయింట్ వేసేసేయండి. ఇదిగోండి ఈ విధంగా జాయింట్ వేసేసి కింద వైపు ఏం చేస్తారంటే మడత పెట్టుకొని కుట్టుకొని వచ్చేసేయండి. ఈ విధంగా మడత పెట్టుకొని కుట్టుకొని వచ్చేసిన తర్వాత మీరు తీసుకున్న మొత్తం క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేయండి. ఓకేనండి, 4 ఫోల్డింగ్స్ వేసి దాన్ని మిడిల్లోకి మడత పెట్టండి. మడత పెట్టి చిన్న కటింగ్ అయితే ఇవ్వండి. ఎందుకు నేను చిన్న కటింగ్ ఇవ్వమంటున్నాను అంటే మనకి కుచ్చులు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది అన్న మీకు ఒక లెక్క తెలియడం కోసం. ఓకేనా, ఈ విధంగా ప్రతి దగ్గర కటింగ్ పెట్టేసిన తర్వాత వీలైతే పై సైడ్ కూడా చిన్న మడత అయితే పెట్టేసి కుట్టుకొని వచ్చేసేయండి. ఎందుకంటే నాకు పీస్ వస్తుందేమో అన్న డౌట్ వచ్చి చాలా చిన్న ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసుకుని వచ్చేసాను. స్టిచ్ వేసుకుని వచ్చేసిన తర్వాత ఒక్కసారి మీరు తీసుకునే క్లాత్ని బట్టి అంటే ఫ్లవర్స్, ఒకవేళ ఫ్లవర్స్ కొమ్మలు లాంటివి ఏమైనా తీసుకుంటే పైకి వస్తుందా కిందకు వస్తుందా అనేది చూసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే చివర మనకి హుక్స్ పట్టీదా తాడు పట్టీదా చూసుకోండి. అంటే హుక్స్ పట్టీకి వచ్చేసరికి ప్లెయిన్గా వచ్చేస్తుంది, అదే తాడు పట్టీకి అయితే డబుల్ స్టిచ్ వస్తుంది కదా. అందుకని చూసుకొని ఫస్ట్ మనం ఇటు నుంచి స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ మనం తాడు పట్టీ వైపు నుంచి స్టార్ట్ చేస్తాం. అందుకని దాన్ని మడత పెట్టుకొని కుట్టుకొని వచ్చేసి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్, ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఉంచి మళ్ళీ మరొక స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. చూసారా నేను ఎలా అయితే స్టిచ్ చేసుకొని వచ్చానో, అంటే పైన బాడీ పార్ట్కి కింద మెయిన్ క్లాత్కి ఒకేలా ఉండాలన్నమాట. హుక్స్ పట్టి తాడి పట్టి అనేది చూసుకొని అయితే జాయిన్ చేయండి. మీకు నేను చెప్పేది క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మళ్ళీ ఫోల్డింగ్ వేసి జస్ట్ ఒక్క స్టిచ్ మాత్రమే వేసుకొని వచ్చేసేయండి. ఈ చివర ఆ చివర ఈ విధంగా తాడి పట్టి కూడా వేసుకొని వచ్చేసేయండి. వేసుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు కుచ్చులు పెట్టడం అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా, మీరు జాయిన్ చేసేటప్పుడు కొంచెం గమనిస్తూ వేయండి. అంటే 2 పక్కల కూడా నేను స్టిచ్ చేయమన్నాను కదా, అంటే గుచ్చుతుందేమో అన్న డౌట్తో పీస్ వస్తుందేమోనని. అందుకని మీరు జాయిన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని జాయిన్ చేయండి. అంటే మీద కిందకి జాయిన్ చేసేస్తే మళ్ళీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే చిన్న కుచ్చులు పెట్టుకొని వచ్చేసేయండి. చాలా సింపుల్ వేయండి. ఇదిగోండి చిన్న కుచ్చులు అయితే మొత్తంగా పెట్టుకొని వచ్చేసేయండి. అయితే మీకు మధ్యలోకి 4 ఫోల్డింగ్స్ వేసి చిన్న కటింగ్స్ ఇవ్వండి అని ఎందుకన్నానంటే దీనికి ఇక్కడ వరకు కుచ్చులు పెట్టాలి అంటే మీదన బాడీ పార్ట్కి కూడా అలాగే 4 కటింగ్స్ అయితే వస్తాయి. ఓకేనండి, అయితే దీనికి క్లియర్గా నేను చూపిస్తున్న విధంగా చిన్న కుచ్చులు అయితే పెట్టుకొని వచ్చేసేయండి అడ్జస్ట్ చేసుకుంటూ. మీరు వీడియో మొత్తం చూసేసాక లాస్ట్లో ఒక చిన్న విషయం చెప్తానండి, వీలైతే అది వినండి. ఓకేనా, ఈ విధంగా చిన్న కుచ్చులు పెట్టుకుని వచ్చేసేయండి. అయితే సైడ్ జాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారంటే చూసారా కటింగ్ ఇచ్చేనా, ఈ కటింగ్కి సైడ్ జాయింట్ దగ్గరికి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఈ విధంగా రావాలన్నమాట. అయితే ఈ సైడ్ జాయింట్ని ఏం చేస్తారంటే పక్కకు తోసేసి కొంచెం ఫోల్డింగ్లా పెట్టేసి ఇక్కడ నుంచి మళ్ళీ కుచ్చులు పెట్టుకొని వచ్చేసేయండి. ఈ విధంగా మొత్తంగా కుచ్చులు అనేవి నీట్గా పెట్టుకొని వచ్చేసేయండి చివరి నుంచి చివరి వరకు. ఇలా మిడిల్లోకి చిన్న పెట్టేసి మెయిన్ పార్ట్ కూడా చిన్న కటింగ్ అయితే ఇచ్చాను. నేను ఒక దగ్గర కటింగ్ ఇవ్వలేదు, అందుకని దాన్ని కూడా చిన్న కటింగ్ ఇచ్చి మొత్తంగా కుచ్చులు అనేవి పెట్టుకొని వచ్చేసానండి. పెట్టుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి చూసుకోండి కరెక్ట్గా హైట్ అనేది సరిపోయిందా లేదా. ఇన్ కేస్ హైట్ అనేది ఎక్కువ వచ్చి తక్కువ వచ్చినట్లయితే ఇప్పుడు జాయిన్ చేసాం కదా, ఇదిగోండి ఇక్కడ జాయిన్ చేసిన దగ్గర కొంచెం ఒక 1/4 ఇంచ్ వరకు ఎక్స్ట్రా వేసేసేయండి. నాకు 1 సైడ్ ఎక్స్ట్రా వచ్చేసిందండి, అందుకని నేను ఏం చేశానంటే ఒక 1/4 ఇంచ్ వరకు వేసేసి 2 ఈక్వల్గా వచ్చేలేదో మరొకసారి అయితే చూడండి. చూసారా 2 ఈక్వల్గానే వచ్చాయి.
ఈ విధంగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసేయండి. వీడియో అనేది ఎండింగ్కి వస్తుందండి. ఇక్కడ విషయం ఏంటి చెప్పాలి అనుకున్నాను అంటే, యాక్చువల్గా దీని కటింగ్ వీడియో మిస్ అయిందండి. అందువల్ల నేను మెయిన్ క్లాత్ ఎలా కట్ చేశాను అనేది మీకు చూపించలేకపోయానండి. పోనీలో ఏముంది డిలీట్ చేసేద్దాంలో మిగిలిన వీడియో పెట్టకూడదు అనుకుంటే కామెంట్స్లో వచ్చాయి, ప్లీజ్ అక్క నాకు ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని. అందుకని నాకు ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ లైనింగ్ని ఎలా కట్ చేశాను ఏంటి అనేది మళ్ళీ వీడియో తీశానమాట. దీనికోసం ఐఎమ్ సో సారీ అండి. మరికొకసారి ఇలాగ జరగకుండా చూసుకుంటాను. ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి. అండ్ మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది అమ్మాయి వేసుకుంటే ఎలా వచ్చింది అనేది. ఓకేనండి, ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియో నుంచి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.